హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఇది నా శ్రీమంతం వీడియో కాదు. దాని ముందు మా ఇంటికి ఎవరెవరు వచ్చారు, శ్రీమంతం కోసం ఫంక్షన్ కోసం ఇంటికి ఎవరెవరు గెస్టులు వచ్చారు, ఫంక్షన్ హడావుడి ఎలా ఉంది అనేది మాత్రమే మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. శ్రీమంతం వీడియో అయితే మాత్రం దీని తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. శ్రీమంతం వీడియో కోసం వెయిట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఇష్టమైతే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఏంటంటే నా శ్రీమంతం అనమాట. ప్రక్కలకి ఇది ఒక కళ అనమాట, శ్రీమంతం చేసుకోవాలని. ఆల్రెడీ మా చెర్రీ అప్పుడు నేను చేసుకున్నాను, అప్పుడు కొంచెం గ్రాండ్గా చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ టైం అంటే ఎవరైనా సరే లైట్గా తీసుకుంటారు కదా, కొంచెం సర్లే వదిలేయటం ఎందుకని మా ఫ్యామిలీలోనే కొన్ని అందరినీ కాకుండా కొన్ని మెంబర్స్తో చేసుకుంటున్నాను. అది ఎలా ప్లాన్ చేస్తానో మొత్తం అంటే సింపుల్గానే చేస్తున్నాము. మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే పూర్తిగా చూడండి వీడియో. థ్యాంక్ యూ. ఇంకా నా శ్రీమంతానికి ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇంకా మా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తున్నారు, అలాగే మా ఫ్యామిలీలో మెంబర్స్ని కూడా కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. వీడియో అంతా పూర్తిగా చూడండి. అలాగే ఇది వచ్చేసి ఓన్లీ శ్రీమంతానికి ప్రిపరేషన్స్ వీడియో మాత్రమే. శ్రీమంతం వీడియో నెక్స్ట్ షేర్ చేసుకుంటాను మీతో. ఇక్కడ నేను ఫంక్షన్ కోసం ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ ఒకటి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. మీషోలో తీసుకున్నాను. 400 పడింది. పర్లేదు, క్వాలిటీ బాగుంది. అలాగే ఆ ప్రైస్ కూడా మంచి క్వాలిటీ అనిపించింది అనమాట. ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 2 శారీస్ తీసుకున్నాను. అంటే పుట్టింటి నుంచి ఒక చీర, అత్తింటి నుంచి ఒక చీర పెడతారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నాకు నచ్చినవి నేనే ముందు తీసుకున్నాను అనమాట. తర్వాత జ్యువెలరీ కూడా ముందే సెట్ చేసేసుకున్నాను. బ్యాంగిల్స్ ఇంకా కావాల్సినవన్నీ ముందే తీసుకున్నాను. నాకు ఓవర్గా రెడీ అవటం ఇష్టం ఉండదు అనమాట. ఎప్పుడు సింపుల్గానే ఉండాలనిపించింది, న్యాచురల్గానే ఉండాలనిపించింది. అందుకే ఎక్కువ హడావుడి చేయండి. ఇక్కడ మా చెర్రీ చూడండి, నేను సీరియస్గా చూస్తున్నాడు నన్ను పట్టించుకోకుండా. తర్వాత ఇక్కడ భోజనాలకి క్యాటరింగ్కి ఇచ్చేసాం అనమాట. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందే కాబట్టి ఇంక ఇంట్లో చేయటం ఎందుకని సింపుల్గా క్యాటరింగ్కి ఇచ్చేసాము. నా శ్రీమంతానికి గెస్ట్లు వస్తారు అనుకుంటే మళ్ళీ మా ఆయనే వచ్చాడు. ఆడ ఉంటా ఈడ ఉంటా అన్ని చోట్ల ఉంటారా? ఏంటి మీరే వచ్చారు గెస్టులు తీసుకురాబట్టే? అవునా? ఇంకా మా ఇంటికి గెస్ట్లు వచ్చేసారు. గెస్ట్లని కాదు, మా ఫ్యామిలీ మెంబర్సే. ఈ వీడియో వచ్చేసి రేపు శ్రీమంతం అనగా ముందు రోజు వీడియో అనమాట. ఇందులోనే 2 ఉన్నాయి. ఇంకా ముందు రోజే ఎవరు వచ్చారంటే మా ఇంటికి మా అత్తయ్య, మామయ్య, మా ఆడపడుచు, ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. మా ఆడపడుచు వదిన అని పిలుస్తాను నేను. ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళు రావటమే ఇంట్లో ఫంక్షన్ హడావుడైతే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంట్లో మా చెర్రీ అయితే మాత్రం ఇంట్లో గోల చేస్తున్నాడు. వీడియో కదా కొంచెం సిగ్గుపడుతున్నారు. మా చెర్రీకి అయితే సిగ్గే లేదనుకోండి. ఇంకా ఫంక్షన్ హడావుడైతే ఇలా స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఆ రోజు ఈవినింగ్ నేను ముందు రోజే కోన్ పెట్టుకుంటున్నాను. నాకు రాదు, కానీ ఏదో పిచ్చిగా ట్రై చేస్తున్నాను అనమాట. వచ్చినట్టు పర్లేదు, ముందు రోజు పెట్టుకున్నా కూడా బాగా పండింది, ఏదో అలా పర్లేదు. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. ఇంకా డెకరేషన్ కోసం పూలు తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాము, బంతిపూలు తీసుకురావడానికి. ఇంకా పూలు కూడా వచ్చేసినాయి. అందరూ రెడీ అయిపోయారు ఇంట్లో. పూలైతే మా వదిన దండలుగా గుచ్చుతుందనమాట డెకరేషన్ చేయడానికి. అందరూ కూర్చుని ఇలా చేస్తున్నారు హడావుడిగా పనులు. అందరు రెడీ అయిపోయారు. నేను చెర్రీ మా వారు మాత్రమే రెడీ అవ్వలేదు. ఫంక్షన్కి ఇంకా టైం ఉంది. ఇంకా తీసుకున్న బ్యాక్ డ్రాప్ వచ్చేసి స్టాండ్స్కి ఇలా సెట్ చేశాను. ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు, అందరు వచ్చేసారు. తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. మా అక్క, మా జస్సు అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి, పూజిత పక్కన మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. తర్వాత మా అమ్మ మీకు తెలిసిందే కదా, ముందు వీడియోస్లో చూశారు. మా పెద్దమ్మ, ఇంకో పెద్దమ్మ అనమాట. వీళ్ళు ఇద్దరు మా అమ్మ వాళ్ళ సిస్టర్స్. ఇంకా మా నాన్న కూడా మీకు తెలిసిందే కదా, అంతకుముందు వీడియోలో చూశారు. మా నాన్న, మా పెదనాన్న వచ్చారు. మా పెదనాన్న అంటే మా నాన్న వాళ్ళ సొంత అన్నయ్య అనమాట. ఇంకా అందరూ వచ్చేసారు. మేము మాత్రం రెడీ అవ్వలేదు, ఫంక్షన్కి ఇంకా చాలా టైం ఉంది. ఇంట్లో అయితే మాత్రం ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా చెర్రీ కూడా రెడీ అయిపోయాడు. నేను మా వారు మాత్రమే రెడీ అవ్వలేదు. ఇంకా ఇక్కడ చూడండి, చెర్రీ స్పెట్స్ పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.
తర్వాత అందరూ కూడా వచ్చేసారు. కొంతమంది మెంబర్స్తోనే సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ డెకరేషన్కి పూలు గుచ్చుతున్నారు. ఇంకా అందరూ తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఫంక్షన్ వచ్చేసి సాయంత్రం 4ంటికి అనమాట. అందుకే అంత కూల్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకా మా చెర్రీ చూడండి స్పెట్స్ పెట్టుకుని మహేష్ బాబులో ఫోజ్ కొడుతున్నాడు. తర్వాత క్యాటరింగ్కి ఇచ్చాం కదా భోజనాలు, అవి కూడా వచ్చేసినాయి అనమాట. అంటే ఇంట్లోనే వండొచ్చు, కానీ ఆ రోజే నేను అమ్మ వాళ్ళతో నేను ఇంటికి వచ్చేసాను. అందుకోసం ఇంక ఇంట్లో హడావిడి ఎందుకు, వంట అవి ఇవి మన కొంచెం మెంబర్స్, అలాగే అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే, బయట వాళ్ళు ఎవరు లేరు. అందుకోసమే ఇంకా క్యాటరింగ్కి ఇచ్చేసాము. హడావిడి ఇంకా పెట్టుకోకుండా ఇంట్లో భోజనాలు అయితే అన్నీ టైంకి వచ్చేసినాయి. ఇంకా మేము రెడీ అయిపోయినా సరే ఫస్ట్ భోజనాలు అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. 12:30 కల్లా స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా నాన్న, మా మామయ్య, శ్రీను పక్కన అనమాట. శ్రీను అంటే మా హస్బెండ్ వాళ్ళ స్టూడెంట్, కానీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగే అనమాట. శ్రీను అన్నిటికీ ఉంటాడు. ఇంకా పిల్లలు అందరూ కూర్చుని ఇంకా మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. ఫంక్షన్ అంటే ముందు భోజనాలే మెయిన్ కదా. నాకైతే మాత్రం ఫంక్షన్ అంటే నేను మెయిన్ భోజనాలే చూస్తాను. ఇంకా అందరు కూర్చొని తింటున్నారు. తర్వాత మేమందరం కూర్చున్నాం అనమాట. లేడీస్, మా పెద్దమ్మ, చెప్పాను కదా నన్ను పెంచిన అమ్మ, మధ్యలో మా వదిన, రెడ్ శారీ మా అక్క, ఈవిడ మా పెద్దమ్మ, మా అమ్మ, మా అత్తయ్య. ఇంక ఇక్కడ మా వారు సర్వ్ చేస్తున్నారు. నేను కూడా ఇంకా పైన కింద కూర్చోలేను కాబట్టి పైన కూర్చొని తింటున్నాను. మా వారు పెడుతున్నారు. ఇంకా అందరూ కలిసి ఇలా భోజనం చేస్తుంటే ఎంత బాగుందో. ఫంక్షన్ హడావిడి అంతా ఫంక్షన్ రోజు మాత్రమే, తర్వాత ఉండదు. ఇది వచ్చేసి ఓన్లీ ఫంక్షన్కి ఎవరెవరు మా ఇంటికి వచ్చారు గెస్టులు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. శ్రీమంతం వీడియో అయితే మీకు దీని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమంతం వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.